తీవ్రమైన ప్రయత్నం చేసిన వాడికి, మామూలు ప్రయత్నం కాదటండి, తీవ్రమైన ప్రయత్నం చెయ్యాలి. ఆత్మజ్ఞానం బ్రహ్మజ్ఞానం కలగాలి అంటే మామూలు ప్రయత్నం కాదు. పొద్దున్న లెగుద్దాము 3ంటికి అనుకుంటే 5ంటికి లేచే ప్రయత్నం కాదు. 3ంటికి అంటే నీకు 1 గంట నుంచి నిద్ర పట్టకూడదు, అలా ఉండాలి. అది నీ ప్రయత్నం. నువ్వేదైనా కొనుక్కోవాలి అనుకుంటే నీకు రాత్రి అంతా నిద్ర పట్టదు. ఎప్పుడు తెల్లారుతుందో ఎప్పుడు వెళ్ళి కొనేసుకుందామని ప్రపంచ వస్తువుల మీద అంత మోజుగా ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఎగ్జామ్స్ రాసినప్పుడు ఫస్ట్ మార్క్ రావాలని ప్రయత్నించి చదువుతాం. చదివినప్పుడు మనకి ఎగ్జామ్ రాసి వచ్చే వరకు సరి అయిన నిద్ర ఉండదు. గమనించుకోండి, బాగా చదివిన స్టూడెంట్స్ చెప్తున్నాను, మామూలు స్టూడెంట్స్ గురించి నేను మాట్లాడట్లేదు. వాడికి ఎందుకు నిద్ర పట్టదు? ఏమో ఏ క్వశ్చన్ ఆన్సర్ వదిలేసాను, ఏం చదవలేదో, నేను చదవనిది ఏమైనా ఇస్తాడేమో, అందుకని అది కూడా చదివేద్దాం లేదు చదువుతారు. మా చదువులు అలా ఉండేవి. ఇప్పుడు టెక్స్ట్ బుక్లో ఐఎంపీలు చెప్పేస్తే అవి కంఠస్థ పడతారు, లేకపోతే క్వశ్చన్ పేపర్ కూడా కొనేసుకుని చదివేస్తారు. మేము కనీసం మాకెప్పుడు గైడ్ లేవు, లెసన్ అంతా చదివి అందులో నుంచి ఆన్సర్ ఎత్తుక్కోవాలి. అది మా బ్రెయిన్ షార్ప్గా చేసేవారు మా టీచర్. ఆ షార్ప్నెస్ అలా వచ్చేది. అప్పుడు క్యాలిక్యులేటర్ లేవు. మళ్ళీ మాకేం చెప్పేవారు తెలుసా? చదువులో గొప్ప గొప్ప వాళ్ళు ఈ చదువులో నిష్ణాతుల గురించి చెప్పేవారు కథల కింద. మ్యాథ్స్ లో ఎవరైనా పూరుంటే శకుంతలాదేవి పుట్టిన భూమిలో పుట్టిన నీకు మ్యాథ్స్ రాదా అని అడిగేవారు మా టీచర్స్. 10 డిజిట్స్ ఉండి ఇంకో 10 డిజిట్స్ నెంబర్ ఇస్తే 5 నిమిషాల్లో మల్టిప్లై చేసి బ్రెయిన్ లో చేసి ఆన్సర్ చెప్పేదట. అంత షార్ప్ బ్రెయిన్ మన భారతదేశంలో పుట్టారు. అట్లాంటి మేధావుల గురించి మాకు కథలు చెప్పేవారు. అప్పుడు మనకు అనిపించేది, ఈ భారత భూమిలో పుట్టి ఈ మాత్రం చదవకపోతే జన్మ వేస్ట్ అనుకునేవాళ్ళం. ఇప్పుడు మనక రాసుకోమంటే బద్ధకం, రాసింది ఇంకోసారి చూడమంటే బద్ధకం. ఆత్మజ్ఞానంలోకి వచ్చాము అంటే అంత ప్రయత్నం ఉండాలి మనకి. మామూలు చదువులకి ఎంత కష్టపడుతున్నాము, మరి బ్రహ్మ విద్య నేర్చుకోవడానికి ఎంత కష్టపడాలి చెప్పండి. భగవంతుడు అనుగ్రహం వల్ల, భగవంతుడు దయ వల్ల మనం ఈ మార్గంలోకి వచ్చాం. ఆయనకి నచ్చితేనే వస్తాం. గమనించుకోండి, మీరు ఈ హాల్లోకి వచ్చారంటే ఆయనకి నచ్చింది కాబట్టి మీరు వచ్చారు. చెప్తాం చూడండి, శివుడాజ్ఞ లేనిదే చేయమైనా కుట్టదు అని. మరి ఇది కూడా ఆయన ఆజ్ఞే. మీరు ఇక్కడికి రావడం మీ ఇష్టం ఏమి కాదు. మీ ఇష్టమైతే ఎప్పుడో మానేసి మల్టీప్లెక్స్ లో సినిమాకి వెళ్ళేవారు. ఇక్కడికి వచ్చారు అంటే నా దగ్గరికి చేరడానికి వీడికి అర్హత వచ్చింది. చూడండి, ఎంసెట్లు అయ్యి రాయిస్తారు, డాక్టర్ సీట్ కి ఇంజనీరింగ్ సీట్. అదేంటి అర్హత కొలిచేది? ఎంట్రన్స్ టెస్ట్. అలాగే మీరు బ్రహ్మజ్ఞానం ఆత్మజ్ఞానం నేర్చుకోవడానికి ఎంట్రన్స్ ఇదనమాట. ఎక్కడ కూర్చుని మీరు శ్రద్ధగా చేశారనుకోండి, అప్పుడు ఆయన ఓకే అంటాడు, వీడికి పర్వాలేదు, ఆత్మజ్ఞానం మీద బుర్ర ఉంది వీడికి అని.